కాస్త రాజకీయాల్లో తిరిగితే చాలు తెగ అవినీతి చేసి అక్రమాలు చేసి సంపాదిస్తూ ఉంటారు నేటి నీచులు. పాలిటిక్స్ అంటేనే దోచుకోవడం కామన్ అయిపోయింది. అలాంటిది ఓ మాజీ ముఖ్యమంత్రి మరదలు అడుక్కు తింటూ బతకడం మీరు చూసారా? ఇది నిజం. ఆమెమీ చదువుకోని మహిళ కాదు, మహా మేధావి. కష్టపడి చదువుకొని ఏకంగా పిహెచ్డి చేశారు ఆమె. ఎన్నో పరిశోధన పత్రాలు కూడా రాశారు. అంతటి మహాజ్ఞాని పేరు ఐరా బస్సు. ఈమె పశ్చిమ బెంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య సొంత మరదలు. అతని భార్య మీరా చెల్లెలు. బుద్ధదేవ్ భట్టాచార్య 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కమ్యూనిస్టు యోధుడు. ఆయన ఎంత నిజాయితీపరుడో వేరే చెప్పనక్కర్లేదు. నేటి ముఖ్యమంత్రుల సోదరులు మేనల్లుల నుంచి బేరకాయ చుట్ట రకం ఉన్నవాడు కూడా కష్టపడి అవినీతి చేసి కోట్లు పోగేసుకుంటున్నారు. కానీ కమ్యూనిస్టులు అలా ఉండరనేది వాస్తవం. ఇక తన బావ సీఎం అయినా కూడా బుద్ధదేవ్ భట్టాచార్య పేరును మరదలైనా కూడా ఐరా బస్సు ఏనాడు వాడుకోలేదు. కనీసం తన సోదరి ఏదైనా ఫంక్షన్లకు పిలిస్తే వెళ్లడం తప్ప ఏనాడు కూడా తన సొంతానికి ఆమె వాడుకోలేదు. ఐరా బస్సు చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆమె కష్టపడి చదువుకున్నారు. వైరాలజీలో పిహెచ్డి చేశారు ఆమె. ఎన్నో పరిశోధనా పత్రాలు కూడా రాశారు. కానీ ఆమెకు ప్రొఫెసర్ గా పనిచేసే ఉద్యోగం వచ్చినా కూడా వదిలేశారు. తనకు పిల్లలకు చదువు చెప్పడం అంటే ఇష్టం. దీంతో తన పరిశోధనలను కూడా వదిలేసి స్కూల్లో టీచర్ గా చేరారు ఆమె. ఇంగ్లీష్ లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అంతేకాదు ఇంగ్లీష్ బెంగాలీ సాహిత్యం మీద ఐరాకు మంచి పట్టుంది. అయితే అలాంటి ఐరా బస్సు కార్దాలోని ప్రీనాథ్ గర్ల్స్ హై స్కూల్లో 1976లో జాయిన్ అయ్యారు. సుదీర్ఘంగా ఒకే స్కూల్లో బయాలజీ బోధించారు ఆమె. వారికి బయాలజీని సులభంగా అర్థమయ్యేలా నేర్పడంలో ఎంతో నేర్పరి. 3 సార్లు బదిలీ అయినా కూడా విద్యార్థులు టీచర్లు పోరు పెట్టి మరి ఆమెను అక్కడ ఉంచేలా చేశారు. ఇక యూనివర్సిటీల్లో కూడా వైరాలజీ కాన్ఫరెన్స్లలో వక్తగా మాట్లాడేవారు. విదేశాల్లో కాన్ఫరెన్స్లకు కూడా వెళ్లేవారు. అంత టాలెంట్ ఉన్నా కూడా తనకు పిల్లలకు చదువు చెప్పడం అంటేనే ఇష్టమని ఆమె స్కూల్లోనే జాయిన్ అయ్యారు. అలా 1976 నుంచి 2009 వరకు పనిచేసి రిటైర్ అయ్యారు. తన బావ సీఎం అని ఆమె స్కూల్లోని వారందరికీ తెలుసు. బంధువులు స్నేహితులకు కూడా పరిచయమే. కానీ ఆ పరిచయాన్ని ఆమె ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు. తోటి వారు ఏదైనా సాయం అడిగినా కూడా నాకు అలాంటివి తెలియదు, నేను వివిఐపి హోదాను ఏనాడు కోరుకోలేదు, నా శ్రమ నా శక్తి నా తెలివి మీద బతకడం నాకు ఇష్టం, మీరు నా బావ సీఎం అని మా సొంత అక్క ద్వారా పనులు చేయమనడం మంచిది కాదు, దయచేసి నా దగ్గర ఇలాంటివి చేయొద్దని కోరేవారామె. అలా టీచింగ్ లో ఒంటరిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఆమె 2009లో రిటైర్మెంట్ అయ్యారు. ఘనంగా సన్మానం కూడా చేశారు. విదేశాల్లో ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా వచ్చి ఐరాను సన్మానించారు. గొప్ప గొప్ప హోదాల్లోని ఆమె శిష్యులు కూడా హాజరయ్యారు. ఇలా ఒకే చోట పనిచేసే భాగ్యం ఎవరికో కానీ దక్కదు. కానీ ఐరాకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. తన ముందే స్కూల్ ఎంతో మారిపోయిందని ఆమె చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు. కానీ అందరికీ సన్మానం చేసిన రోజు కనిపించిన ఐరా ఇక ఆ తర్వాత కనిపించలేదు. అదే చివరిసారి. ఫోన్లో కూడా ఆమె టచ్లోకి రాలేదు. దీంతో స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె కోసం ఎంతో ప్రయత్నించారు. చివరకు ఆమె ఇంటి అడ్రస్ను కష్టపడి కనుక్కొని వెళ్ళినా కూడా తాళం వేసి ఉంది. కనీసం రిటైర్మెంట్ ఫామ్ నింపాలి, కొన్ని సంతకాలు చేయాలని ఎంతో ప్రయత్నించారు. రిటైర్మెంట్ పెన్షన్ కోల్పోతున్నారని ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఐరా కనిపించలేదు. అలా 2009లో కనుమరుగైపోయారు. అయితే హఠాత్తుగా 24 పరగణాల జిల్లా లిచ్చుబగన్లోని కర్దా ప్రాంతంలో ఓ ఫుట్పాత్ పై పడుకొని జీవించడం చేస్తున్నారు ఐరా. ఆమె పిచ్చిదానిలా మారిపోయారు. కానీ ఐరాకు పిచ్చి లేదు. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే కుర్రాడు ఐరా బస్సును గుర్తుపట్టాడు. ఆమె మా స్కూల్లో చదువు చెప్పిన టీచర్ ఐరాలా ఉన్నారని అనుకున్నాడు. వెంటనే వెళ్లి పలుకరించాడు. తానే ఐరన్ అని చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ చెప్పింది ఆమె. మీరు నాకు చదువు చెప్పారని ఐరా కాళ్ళ మీద పడ్డాడా యువకుడు. ఆశీర్వదించి పైకి లేపిన ఐరా చాలా కూల్గానే మాట్లాడారు. దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. వీధి వ్యాపారులు నాకు అన్నం పెడుతున్నారు, నీళ్లు ఇస్తున్నారు. నాకు ఎలాంటి కష్టం లేదు. అసలు నాకు ఇల్లే లేదని చెప్పారు ఆమె. మీరు ఇలా ఉండకూడదు మేడం అని ఆ కుర్రాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అయితే అదే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఓ యువకుడు ఈ స్టోరీని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ఇక ఐరా బస్సు బతికే ఉన్నారని తెలిసి నాడు హెడ్ మిస్ట్రెస్ గా ఉన్న కృష్ణకాళీ చంద ఆమె దగ్గరికి వెళ్లారు. మీ పెన్షన్ మీకు రావడం లేదు, మీరు పత్రాలు నింపాలని వెళ్లి కలిశారు. నేను కూడా రిటైర్ అయ్యాను. మీలాంటి గొప్ప టీచర్ ఇలా ఉండడం చాలా బాధగా ఉందన్నారు. ఆ తర్వాత అర్థజోన్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆమెకు బట్టలు భోజనం ఇచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్కూల్ నుంచి టీచర్లే కాదు, పాత విద్యార్థులు కూడా వచ్చి మా టీచర్కు మేము ఏమైనా సాయం చేస్తామని డబ్బులు కూడా చేతిలో పెట్టారు. అంతేకాదు ఆ రాష్ట్ర మంత్రి తాము ఆదుకుంటామని ఓ మీడియా సంస్థకు కూడా చెప్పారు.
ఇక ఆ తర్వాత నుంచి అడుక్కోకుండా స్వచ్ఛంద సంస్థ చూపించిన ఓ గదిలో ఉంటున్నారామె. వృద్ధాశ్రమంలోనే శుభ్రంగా ఆంగ్ల బెంగాలీ పత్రికల పుస్తకాలు చదువుకుంటూ శేష జీవితం గడిపి ఏర్పాటు చేశారు. అలా గొప్ప మేధావి మాజీ సీఎం సొంత మరదలు ఇలా వీధిలో బిచ్చగత్తిగా బతకడం మాత్రం చాలా వింతని చెప్పొచ్చు. అది కూడా మన దేశంలో సైన్స్ ఎదుగుతున్న క్రమంలోనే వైరాలజీలో ప్రముఖ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశారామె. కానీ గురువుగా బ్రతకడమే తృప్తిగా ఉంటుందని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి రిటైర్ అయ్యారు. కాకపోతే రిటైర్ అయిన తర్వాత ఆమె క్లాసులకు వెళ్ళకపోవటం, పిల్లలకు దూరంగా ఉండడం వల్ల ఒంటరిగా ఉన్న ఐరా బస్సును మానసికంగా కకావికలం చేసి ఉండొచ్చు. అందుకే ఇలా వీధుల్లోకి వచ్చి బతికేస్తుంటారని దగ్గర వారు చెబుతున్నమాట. ఐరా బస్సు స్కూల్ నుంచి రిటైర్ కాగానే ఒక్కసారిగా కొత్త లోకంలో ఇమడలేకపోయారు. ప్రస్తుతం ఆమె వృద్ధాశ్రమంలోనే బ్రతుకుతున్నారు. మరి ఐరా బస్సుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.